హలో, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి వ్యక్తిగతంగాను సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్. సీజ్ ఫైర్ షరతులతో కూడిన కాల్పుల విరమణ, ఈ ఐదింటికి నో చెప్పిన భారత్. ప్రభుత్వ బ్యాంకులకు శుభవార్త. లోన్ వడ్డీ రేట్ల తగ్గింపు, ఈఎంఐ భారం నుంచి ఉపశమనం. ఏపీలో కొత్త రైల్వే జోన్స్. ఈ రూట్లలోనే ఈ ప్రాంతానికి మహర్దశ. ముదురుతున్న కేసినేని నాని చిన్ని వివాదం. ఈసారి ఏకంగా ఈడీకి ఫిర్యాదు. టీమిండియాకి బిగ్ షాక్. టెస్ట్ క్రికెట్కు కోహ్లీ రిటైర్మెంట్. టీమిండియాకు నూతన కెప్టెన్గా గిల్, వైస్ కెప్టెన్గా టెరిబుల్ ఆటగాడు. మాజీ మంత్రిపై పోలీసుల దౌర్జన్యం, అనుచరుడి అరెస్ట్. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల రూపాయలు, 5 ఎకరాల భూమి. వ్యక్తిగతంగానూ సాయం ప్రకటించిన పవన్. దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో వీరమరణం పొందిన జవాను మురళీ నాయక్కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని మురళీనాయక్ స్వగృహానికి చేరుకుని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మురళీనాయక్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూపాయలు 50 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అమర జవాను మురళీనాయక్ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మురళీనాయక్ కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగానూ పవన్ కళ్యాణ్ సాయం ప్రకటించారు. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూపాయలు 25 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తానని ప్రకటించారు. ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మురళీనాయక్ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు. దేశం కోసం మురళీనాయక్ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన ఆదర్శం యువతకు స్ఫూర్తిదాయకమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఇక మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సైతం ఆర్థిక సహాయం ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రి సవిత రూపాయలు 5 లక్షలు అందించగా, బాలకృష్ణ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. మే 12న మురళీ నాయక్ స్వగ్రామం కళ్లితండాను సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఆయన భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మురళీనాయక్ తల్లిదండ్రులను పరామర్శించి వారి దుఃఖాన్ని పంచుకున్నారు. పవన్తో పాటు మంత్రులు లోకేష్, సత్యకుమార్, సవిత వారి కుటుంబాన్ని ఓదార్చారు. సీజ్ ఫైర్ షరతులతో కూడిన కాల్పుల విరమణ. ఆ ఐదింటికి నో చెప్పిన భారత్. పాకిస్తాన్తో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా సైనిక చర్యలకు మాత్రమే పరిమితమని, దాయాదిపై దౌత్యపరమైన ఆంక్షలు, ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం, ఇండస్ వాటర్స్ ట్రీటీ రద్దు విషయంలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు ఉద్ఘాటించాయి. అంతేకాదు, పాక్ విమానాలకు భారత్ గగనతలం మీదుగా అనుమతి నిరాకరణ, పాకిస్తాన్ నటులు, ఆ దేశ యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్పై నిషేధం, వాణిజ్య సంబంధాల రద్దు కొనసాగుతుందని తేల్చి చెప్పాయి. ఈ కాల్పుల విరమణ ఒప్పందం, సీజ్ ఫైర్ పై చర్చల ప్రతిపాదన మొదట పాకిస్తాన్ నుంచే వచ్చిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత రాజీలేని వైఖరిలో ఎప్పటికీ మార్పు ఉండబోదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పునరుద్ఘాటించారు. పాక్ దాడులపై భారత్ ప్రతిస్పందన. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ప్రారంభించిన మిస్సైల్, డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది.
ఈ దెబ్బకు పాకిస్తాన్ తన గగనతలాన్ని రక్షించుకోవడం కష్టసాధ్యమైందని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. పాకిస్తాన్కు భారీ నష్టం. భారత వైమానిక దళం మురదికే, బహావల్పూర్, రఫీకి, చక్లాలా, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియాలోని పాక్ సైనిక, వైమానిక స్థావరాలపై చిట్టచివరి దాడులు జరిపింది. పాస్రూర్, సియాల్కోట్లో ఉన్న రాడార్ కేంద్రాలు కూడా లక్ష్యంగా మారాయి. స్కర్దు, సర్గోధా, జాకోబాబాద్, భోలారి వంటి కీలక పాకిస్తాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని కమాండర్ రఘు ఆర్ నాయర్ తెలిపారు. ప్రతి దుస్సాహసానికి శక్తివంతమైన ప్రతిస్పందన ఇస్తాం. మళ్లీ ఏదైనా దాడి జరిగితే అది నిర్ణయాత్మకంగా ఎదుర్కొంటాం అని ఆయన అన్నారు. ఎన్సీఎల్ఆర్ ప్రభుత్వ బ్యాంక్ శుభవార్త. లోన్ వడ్డీ రేట్లు తగ్గింపు. ఈమె భారం నుంచి ఉపశమనం. కెనరా బాంక్ లోన్ రేట్స్. ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బాంక్ అదిరే శుభవార్త అందించింది. వివిధ రుణాలకు లింక్ అయి ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ఎన్సీఎల్ఆర్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టెన్యూర్ రుణాలపై 10 బేసిస్ పాయింట్ల మేర లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గత 2 ద్వైమాసికాల్లో రెపో రేటు తగ్గించి 6% పరిమితం చేసింది. ఈ క్రమంలోనే బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి. రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి రుణగ్రహీతలకు ఆరట కల్పిస్తున్నాయి. తాజాగా కెనరా బ్యాంక్ ఆ జాబితాలో చేరిపోయింది. ఈ బ్యాంకులో వాహన, పర్సనల్ లోన్ తీసుకున్న వారికి ఈఎంఐల భారం నుంచి ఉపశమనం లభించనుంది. సాధారణంగా వాహన, వ్యక్తిగత, పర్సనల్ లోన్ రుణాలకు లింక్ అయి ఉండే ఏడాది ఎన్సీఎల్ఆర్ రేటును 10 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. ప్రస్తుతం ఏడాది ఎన్సీఎల్ఆర్ రేటు 9.10% ఉండగా దానిని 9% తగ్గించినట్లు తెలిపింది. ఈ మేరకు గత శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్లో ఈ వివరాలు వెల్లడించింది. ఎన్సీఎల్ఆర్ రేటుపైన పలు అంశాల ఆధారంగా వడ్డీ రేటును నిర్ణయిస్తారు. మంచి క్రెడిట్ స్కోరు ఉండి బ్యాంకుతో సత్సంబంధాలు ఉన్నవారికి తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తారు. ఏపీలో కొత్త రైల్వే లైన్. ఆ రూట్లోనే ఆ ప్రాంతానికి మహద్దశ. త్వరలోనే టెండర్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అమరావతిని దేశంలోని అన్ని ప్రముఖ నగరాలతో అనుసంధానం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అలాగే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2025 నుంచి 26 వరకు బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ మంజూరు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం 56 కిలోమీటర్లు మేర నిర్మించే ఈ రైల్వే లైన్ కోసం 2,545 కోట్ల రూపాయలు వ్యయమవుతుందని అంచనా. అయితే అమరావతి రైల్వే లైన్ నిర్మాణం కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే టెండర్లను ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఖమ్మం, ఎన్టీఆర్ జిల్లాల్లో భూసేకరణ దాదాపు పూర్తయింది. గుంటూరు జిల్లాలో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఎర్రుపాలెమ్మరావతి రైల్వే లైన్ కోసం భూసేకరణ పూర్తయిందని, రైల్వే అధికారులు టెండర్ డాక్యుమెంటేషన్తో సిద్ధంగా ఉన్నారని రైల్వే వర్గాలు తెలిపాయి. అమరావతి రైల్వే లైన్ మొదటి దశలో రూ.450 కోట్ల అంచనాతో 27 కిలోమీటర్ల రైల్వే ట్రాక్, రూ.350 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయితే ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్, చెన్నై, కోల్కతా, బెంగళూరుతో కలుపుతుంది. అని వర్సెస్ చిన్ని వివాదం. ఈసారి ఏకంగా ఈడీకి ఫిర్యాదు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ కేశినేని నానిల మధ్య వివాదం మరింత ముదురుతుంది. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ కేంద్రంగా అన్నదమ్ముల మధ్య వివాదం మొదలైంది. ఇరువురు ఒకరి మీద ఆరోపణలు చేసుకుని బెజవాడ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సత్సంబంధాలు ఉన్నాయని, ఇద్దరు కలిసి వ్యాపార లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ కేశినేని, నాని సంలచన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఏకంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు చేశారు కేశినేని నాని. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు: కేశినేని నాని ఈడీకి రాసిన లేఖను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏపీ మద్యం కుంభకోణం, మనీ లాండరింగ్ కేసుల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఆయన వ్యాపార భాగస్వామి రాజ్ కసిరెడ్డిలతో పాటుగా ఈ కుంభకోణంలో పాలు పంచుకున్న వారందరినీ విచారించాల్సిందిగా నేను ఈడీకి లేఖ రాశాను. ఈ కేసుకు సంబంధించి ఈడీ చిన్ని, రాజ్ కసిరెడ్డికి చెందిన వారి అన్ని ఇండియా, విదేశాల్లో ఉన్న అన్ని కంపెనీల్లో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని కోరాను అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. టీంకు బిగ్ షాక్. టెస్టు క్రికెట్కు కోహ్లీ రిటైర్మెంట్. టీమిండియా ఫ్యాన్స్కు ఇదో బిగ్ షాక్ అనే చెప్పొచ్చు. 2 రోజుల కిందట రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పగా, ఇప్పుడు అదే బాటలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా నిలిచాడు. విరాట్ కోహ్లీ తాను టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు నేరుగా బీసీసీ వర్గాలకే వెల్లడించాడట. జూన్లో టీమిండియా ఇంగ్లండ్ టూర్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ జట్టు ఎంపిక ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్మెంట్ విషయంలో కోహ్లీని మళ్లీ ఆలోచించుకోవాలని బీసీసీ కోరింది. ఇంగ్లండ్ టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ బీసీసీఐ సెలెక్టర్లను పెద్ద డైలమాలో పడేసింది. ఒకవేళ విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఇంగ్లండ్ టూర్లో భారత్ భంగపాటు కలగడం ఖాయం. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్గా కోహ్లీని నియమించాలని కూడా బీసీసీ చూసింది. కానీ కోహ్లీ సడెన్ డెసిషన్తో బీసీసీతో పాటు క్రికెట్ లోకం నివ్వెరపోయింది. అతను రిటైర్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయాన్ని బోర్డ్కి నేరుగా చెప్పాడు. ఇలా నేను టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకాలని అనుకుంటున్నాను అని చెప్పేశాడు. ఈ విషయంలో బీసీసీఏ ఒప్పుకోలేదు. ఇంకోసారి నీ నిర్ణయాన్ని పునః పరిశీలన చేసుకోవాలని కోరింది. ఇంగ్లండ్తో కీలక సిరీస్ నేపథ్యంలో మరోసారి ఆలోచించాలని బోర్డు రిక్వెస్ట్ చేసింది. కానీ అతని నుంచి తిరిగి ఏం సమాధానం రాలేదు అని బీసీసీఐ సోర్స్ ఓ నేషనల్ మీడియాకు తెలిపారు. విరాట్ కోహ్లీ తాను చివరగా ఆడిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఆ సీజన్లో కోహ్లీ ప్రదర్శన ఫర్వాలేదు అనిపించింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు కూడా కోహ్లీ చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నాడు. అందరికంటే ముందు ఇంగ్లండ్ చేరుకుని అక్కడ కౌంటీ మ్యాచ్లు ఆడాలని కూడా డిసైడ్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కూడా ఇలా సడెన్ డెసిషన్ తీసుకోవడం టీమిండియా ఫ్యాన్స్కి పెద్ద షాక్ ఇచ్చింది. టీమిండియా నూతన కెప్టెన్గా గిల్, వైస్ కెప్టెన్గా ఆ టెర్రిబుల్ ఆటగాడే. ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీమిండియా నూతన టెస్టు కెప్టెన్గా ఓ యువ ఆటగాడికి పట్టం కట్టనున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పాలనుకోవటం, ఇలా టీమిండియాకు వరుస షాక్లు తగిలాయి. ఇన్ని నాటకీయ పరిణామాల తర్వాత మొత్తానికి టీమిండియా నూతన టెస్టు సారథిగా శుభమన్ గిల్కు బీసీసీఐ పట్టం కట్టనుండటం దాదాపు ఖాయమైందనే చెప్పొచ్చు. టీమిండియా టెస్టు సెలక్షన్ కోసం బీసీసీఐ చాలా కసరత్తులు చేసింది. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా నూతన కెప్టెన్తో పాటు నూతన జట్టును కూడా బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే టీమిండియా టెస్టు కెప్టెన్గా శుభమన్ గిల్ను, వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్ను నియమించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించనుంది. టీమిండియా వైస్ కెప్టెన్గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాని సారథిగా ప్రకటించాలని అనుకున్నప్పటికీ
గాయాల బెడద వెంటాడుతుండటంతో బుమ్రాని పక్కన పెట్టాల్సి వచ్చింది. కెప్టెన్గా తీసుకోనప్పుడు వైస్ కెప్టెన్గా కూడా ఉంచే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. విరాట్ కోహ్లీని ఇంగ్లండ్ సిరీస్కు టీమిండియా కెప్టెన్గా చేయాలని సెలెక్టర్లు అనుకున్న విషయం నిజమే. అయితే 25 ఏళ్ల శుభమన్ గిల్కు ఇప్పుడే సారథ్య పగ్గాలు అవసరమా అని అనుకున్నారు. కానీ బుమ్రా ఫిట్నెస్ కారణంగా గిల్కు కెప్టెన్సీ ఇవ్వాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ డిసైడ్ అయింది. ఓ బీసీసీఐ సోర్స్ నేషనల్ మీడియాకి వెల్లడించారు. జూన్ 24 నుంచి ఇంగ్లండ్తో మొదలయ్యే టెస్టు సిరీస్కు త్వరలోనే టీమిండియా జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఒక వారం రోజుల్లోనే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి టీమిండియా నూతన కెప్టెన్తో పాటు జట్టును కూడా ప్రకటించనున్నారు. ఈ పర్యటన కోసం టీమిండియా ఏ జట్టును కూడా బీసీసీఐ సెలెక్ట్ చేస్తోంది. దాదాపు 2 నెలల పాటు టీమిండియా ఇంగ్లండ్ టూర్లో ఉండనుంది. మాజీ మంత్రిపై పోలీసులు దౌర్జన్యం, అనుచరుడి అరెస్ట్. వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించినట్టు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. విడదల రజనీ ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కారు ఆపి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కారులో ఉన్న శ్రీకాంత్ను తీసుకెళ్లడానికి పోలీసులు యత్నించారు. దీంతో పోలీసులకు విడదల రజనికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఏ పక్కకి పో అంటూ విడదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. అంతేకాకుండా మీ పైన కూడా కేసు పెడతానంటూ పోలీసు అధికారి ఆమెను హెచ్చరించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఒక మహిళ మాజీ మంత్రి అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడుతున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు.